నేను అనేది అన్నిటికన్నా పెద్ద అబద్ధం. ఎందుకు అంటే ఈ నేను అనేది ఫామ్ అయింది. మనం క్రియేట్ మనం పుట్టుకతో నేను అనేది లేదు. అంటే నీ మైండ్లో ఏది నింపుతున్నావో అది నీవైతున్నావు. నేను ఇలాగే ఉండాలి, నేను ఇట్లాగే బతుకుతాను, నాకు ఇది ఇష్టము, నాకు ఇది ఇష్టం లేదు, నాకు ఇట్లా చేస్తే నచ్చుతుంది, నాకు ఇట్లా చేస్తే నచ్చదు. ఎవరబ్బా నిన్ను పట్టించుకునేది? కృష్ణుడు నా శరణాగతిలోకి రా అంటే సమస్తాన్ని అంగీకరించమని. ఎవరికి ఇంపార్టెంట్? ఎవడైతే నిజంగా ఆనందంగా ఉండాలనుకుంటున్నాడో ఆజీవన పర్యంతం వాడికి ఇంపార్టెంట్. జైల వకుష అని ఒక సినిమా ఉంది మన ఎన్టీఆర్ది. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఫేమస్ డైలాగ్, మనం అనేది అబద్ధం, నేను అనేదే నిజం అని అంటాడు ఆయన. అంటే జనాలతో ఉండకుండా ఉండడానికి. కానీ మన కన్వర్సేషన్లో ఒకరోజు మన ఇద్దరం కార్లో వచ్చేటప్పుడు కూడా డిస్కస్ చేసాము, అసలు నేను అనేది అన్నిటికన్నా పెద్ద అబద్ధం, నేను అనేది నిజమని ఆయన అనుకున్నాడు. కరెక్టే ఆ సినిమా కోసం. కానీ నేను అనేది అన్నిటికన్నా పెద్ద అబద్ధం. ఎందుకు అంటే ఈ నేను అనేది ఫామ్ అయింది. మనం క్రియేట్ మనం పుట్టుకతో నేను అనేది లేదు. మనకి నా పేరు ఇదని పెట్టిన తర్వాత అందరు కలిసి క్రియేట్ చేసిర్రు. ఆ క్రియేట్ చేసిన దాన్ని నువ్వు నమ్మినావు అది నేనే అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను అన్నది ఎవరో అర్థం చేసుకోవాలంటే, నేను అన్నది ఎవరో తెలుసుకోవాలంటే అసలు నేను ఎట్లా తయారవుతుందో తెలుసుకోవాలి. నాది ఎట్లయిందో తెలుసుకోవాలి. నువ్వు నా అని దేనికి ట్యాగ్ చేస్తున్నావు అది అసలు ఎట్లా ఎస్టాబ్లిష్ అయిందో ఒకసారి తెలుసుకో, ఎంక్వైరీ. ఇప్పుడు ఉదాహరణకి ఒక సర్జరీ చేస్తారు, దాని రూట్ కాజ్ పట్టుకొని సర్జరీ చేస్తారు. నీ శరీర కొలతలను తెలుసుకొని నీకు షర్టు కొట్టిస్తారు. ప్రతి చోట మనం ఎంక్వైరీ చేసి ఒక కంక్లూషన్కి వచ్చి చేస్తున్నప్పుడు నీ జీవితం మొత్తం నువ్వు ఉచ్చరించే ఒక మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ ఐ లేదా నేను, నాది, మూడే. నేను, నాది. అంటే ఇదేమంటారు? నా త్రయం, ద ట్రినిటీ ఆఫ్ ఐ అన్నట్టు. బేసికలీ నా త్రయం, త్రయం అర్థమైంది. ఆ మూడు ఏంటి? నా, నేను, నాది. నేను, నాది. నా అన్నదేమో నీ సమక్షంలో లేకపోయినా కూడా నువ్వు చెప్పేది. నా ఇల్లు, నా భార్య, వాళ్ళు నీ సమక్షంలో ఉన్నా లేకపోయినా నువ్వు చేసుకున్నావు. నాది అని చెప్తున్నప్పుడేమో స్పెసిఫిక్గా చెప్తావు అన్నట్టు, ఇది నాది అని. నాది అని చెప్పాలంటే ప్రత్యక్ష సంబంధం అవసరం. నా అని చెప్పాలంటే పరోక్ష సంబంధంతో కూడా ఓకే. నేను అన్నది ఎవరున్నా లేకపోయినా నీ గురించి నీకు ఏర్పడ్డ ఒక అబద్ధ భావన. నేను అన్నది ఎవరున్నా లేకపోయినా నీ గురించి నీకు ఏర్పడ్డ ఒక అబద్ధ భావన. అబద్ధ భావన. ఎందుకు అబద్ధం అని అంటున్నారు? అది నీకు తెలియదు. నీవెవరో చింటూ అంటే చింటూ నువ్వు అనుకుంటున్నావు చిన్నప్పటి నుంచి. చింటూ కాదు, పేరు వరకు ఓకే. నాకు ఇప్పుడు సపోజ్ నాకు ఈ పదార్థం తింటాను ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదు, అది కూడా మనకి అది నీ ఛాయిస్ ఏర్పడ్డది. ఏర్పడ్డది నాదే కదా. చాయిస్ టేస్ట్ వైజా హెల్త్ వైజా చెప్పు? డిపెండ్స్ కాదు, 99% టేస్ట్ వైజ్ ఉంటుందా? సో టేస్ట్ అనేది అబద్ధం అని తెలుసుకున్నప్పుడు హెల్త్ ఇంపార్టెంట్ అవుతుంది. అప్పుడు నాకు ఇది ఇష్టం అని ఏముండదు, నా శరీరానికి ఏది అవసరమో అక్కడ ఇష్టాలు వీకలే. ఇష్టం అంటే ఏంది? నాకు బిర్యానీ ఇష్టం అంటే హెల్త్ సంకనాకపోయినా పర్వాలేదు అని చెప్తాను. లిటరల్లీ అర్థమైంది కదా. నీ యొక్క కోర్ హెల్త్ అయితే ఇష్టం లేదు, అయిష్టం లేదు, ఏది దీనికి అవసరమో అది పెట్టబడుతుంది. మెడిసిన్ వేసుకున్నప్పుడు ఇష్టాలు ఉన్నాయా? అది చేదు ఉంటుంది, అయినా తింటారు. అక్కడ రుచి ఇంపార్టెంట్ కాదు. కొంచెం రుచికరంగా పుల్లని నిమ్మ టేస్ట్ కలిగినటువంటి టాబ్లెట్ అని ఎవరు అడిగాడు? అదే అంటే ఇప్పుడు నేను అనే పేరుతో సహా మనకున్న ఆలోచనలన్నీ కూడా మనవి కావు, అబద్ధమేనా? అంటే అబద్ధం అంటే లేదు, అబద్ధపు చెక్ చేసుకో. అది ఎక్కడి నుంచి వచ్చింది? నీకు ఎవరైనా ఇంపోజ్ చేసి వచ్చిందా? నీకు వాటిని అవసరం కోసం ఉపయోగించుకో, కానీ దాన్ని బేస్ చేసుకుని నేను ఇదే అని ఒక ఇమేజ్కి రాకు. ఒకవేళ ఇమేజ్ ఫామ్ అయింది అనుకో, నువ్వు ఎవడన్నా దానికి అగైనెస్ట్ ఒక మాట అంటే ఆ ఇమేజ్ దెబ్బ తగులుతుంది. అదే హర్ట్ అవ్వడం అంట. ఇప్పుడు నేను హర్ట్ అయ్యానంటే అర్థమైంది నేను నా గురించి ఒకటి అనుకున్నాను, దాన్ని నువ్వు బ్రేక్ చేసినావు అంతే. ఇప్పుడు నా గురించి నేనేం అనుకోకపోతే బ్రేక్ చేయడానికి ఏముండదు. ఓకే, అది అర్థమైంది. నేను అనేది ఎవరో ఒకరు ఇంపోజ్ చేస్తే నేను అనేది ఫామ్ అయింది. నేను అనేది ఏం లేదు అంటే మన చుట్టూ ఉన్న ఫ్యామిలీ, మన పేరెంట్స్, మన పెరిగిన వాతావరణం అంతా ఫామ్ చేస్తే వచ్చింది నేను అనుకుంటున్నప్పుడు. సో ఈ నేను అనేది అంత అబద్ధము. వాళ్ళందరూ పెట్టిన ఆలోచనలు ఇవి. మనకు బిర్యానీ అంటే ఇష్టం, బిర్యానీ తర్వాత కోక్ తాగాలనేది అది మనం పెద్ద చిన్నప్పటి చూసి అట్లా వచ్చింది. ఓకే, అట్లా కాకుండా మనకి కొన్ని అనిపిస్తాయి కదా, అది కూడా నేను కాదా అని అంటున్నా. ఏది నీవు కాదు, నీకు వచ్చిన ఆలోచన నీవు కాదు. ఉదాహరణ కారు ఉన్నది అంటే ప్రతిదాన్ని మూలంలోకి తొంగి చూస్తే ఆన్సర్ దొరుకుతుంది. నేను ఇది అడగడానికి రీజన్ ఏంటంటే ఎవరో ఇంపోజ్ చేసి వచ్చింది అని నేను కాదు అనుకున్నాను. కరెక్టే,
మనకి ఒకటి ఏదైనా థాట్ వస్తే ఇప్పుడు మీకు బుక్ రాయాలనిపించింది, అవును. అది మీరే కదా. నేనే, కానీ డోంట్ క్లెయిమ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ స్పెషల్. ఇప్పుడు నువ్వు చూడగలుగుతున్నావు, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ స్పెషల్, దట్ ఈస్ యువర్ పొటెన్షియల్. ఇప్పుడు ఆ డెఫినేషన్ లో ఎవ్వరికి లేనిది నాలో ఉంది అన్నది గర్వం కిందికి వస్తుంది. అవును, నాకు సాధ్యమైంది చేస్తున్నా అన్నది ఒక రకమైన సహజత్వం కిందకి వస్తుంది. ఇప్పుడు నేను అని మాట్లాడేది ఈ కాంటెక్స్ట్ గర్వం కిందకి పోతుంది అన్న కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాను. అక్కడి నుంచి ఈగో ఫామ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరన్నా నన్ను రచయితగా గుర్తించలేదు అనుకో, అప్పుడు ఘోరంగా బాధపడతా నేను. అవును, అంటే ఇంతకుముందు నా ఇమేజ్ ఇది, దాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నంలో అసలు ఇమేజే లేదు. ఇప్పుడు కూడా నీకు తోచిన పని చేయి. ఎవరబ్బా నిన్ను పట్టించుకునేది? పిచ్చోన్లాగా ఉన్నావు, ఎవరో ఏదో అనుకుంటారు నా అభిమానులు, ఇదంతా అబద్ధం. ప్రస్తుతం నువ్వు ఉన్నావు కోతిలాగా మెరుస్తున్నావు, అందుకని నీ వైపు చూస్తారు అంతే. కొంతకాలం పోతే ఇంకోటి చూస్తాడు, ఎవడెవడో చూస్తాడు వాడు. నేననేది అబద్ధము అనే కాంటెక్స్ట్ ఎక్కడ వస్తుందంటే, నువ్వు అది క్లెయిమ్ చేసుకొని గర్వంలాగా తయారై దానికి ఏదైనా ఎఫెక్ట్ అయితే బాధపడతావు కాబట్టి నువ్వు అనేది ఉన్నావు, ఏదో ఒకటి ఫామ్ అయిందో. ఎగ్జాంపుల్, నీ చేతికి పెట్టుకున్న గోల్డ్ రింగు, నువ్వు కొన్న కారు, రెండు దేనికి అన్నదానికి క్వశ్చన్ నువ్వు ఎంక్వైరీ చేసినావు అనుకో, చాలా జవాబులు దొరుకుతాయి. ఇల్లు దేనికి ఉంది? నువ్వు ఇంటిని వేరే వాళ్ళకు చూపిస్తూ ఒక రకమైన ఆత్మానందాన్ని లేకపోతే ఒక ఈగోను బూస్టప్ చేసుకుంటున్నావా, నేను కాబట్టి కట్టాను అని చెప్పాలంటే బాగా డిజైన్ చేయించిన. అట్లా కాకుండా ఏదో డబ్బు ఉంది, ఆ ఇల్లు వచ్చింది, చిన్న ఇల్లైనా పెద్ద అయినా జస్ట్ పడుకోవడానికి అంతే, దాన్ని దాన్ని బేస్ చేసుకొని గర్వం అలాంటిది ఏమీ లేదండి. ఒక చిన్న గుడిసెలో ఉన్నవాడు నేను ఒక్కటే. అతని ఆర్థిక పరిస్థితుల్లో అతను అట్లా ఉన్నాడు, నా ఆర్థిక పరిస్థితుల్లో ఎట్లా ఉన్నాడు అన్ని తెలుసుకున్న రోజు ఇల్లు ఒక జస్ట్ ఉపయుక్తమైన వస్తువు అయింది తప్ప అది నీ యొక్క ఐడెంటిటీకి నువ్వు లింక్ చేయలేదు చూడు. తద్వారా అయి ఉండదు. యూజ్ థింగ్స్, దాన్ని నీ ఐడెంటిటీకి ఒక వెహికల్గా వాడకు. ఇది అత్యంత ఇంపార్టెంట్. ఎవరికి ఇంపార్టెంటు? ఎవడైతే నిజంగా ఆనందంగా ఉండాలనుకుంటున్నాడో ఆజీవన పర్యంతం వాడికి ఇంపార్టెంట్. అట్లా కాకుండా నేను అందరి మధ్యన స్పెషల్గా ఉండాలనుకుంటున్నా, నేను బరాబర్ చెప్పుకుంటా అన్నాడు అనుకో, చెప్పుకో, ఎవడొద్దన్నాడు? ఎవరైతే నిన్ను మెచ్చుకున్నారో వాళ్ళు మెచ్చుకోని రోజు అప్పుడు నీకు తెలుస్తుంది వాట్ ఈస్ ద ప్రాబ్లం అని. ఒక టైంలో తెలుస్తుంది, నీ దగ్గర ఎవ్వరూ మెచ్చుకోలేదు అనుకో, నువ్వు కొన్న ప్యాలెస్ని కానీ నీ అందాన్ని కానీ, అసలు నీకు లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది, అసలు జీవెచ్చపోతుంది. ఎందుకు ఇంత చేసినా ఎవడు మెచ్చుకున్నప్పుడు బతికే అంటుంది అది మైండ్. ఎందుకంటే ఒకప్పుడు దానికోసమే బతికితీవి, అది అలవాటు అయింది, అది కూడా ఒక కండిషనాలిటీ అయింది. ఉదాహరణకి ఒకటి చేయలేపితే 1000 మంది చేతి లేపుతున్న ఒక కండిషనాలిటీ అలవాటు అయింది. ఒకసారి ఆయన చేయలేపితే ఎవరు లేపలేదు, ఘోరంగా హర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. చూడలేదేమో అని వస్తుంది. సో నేను అనేది అబద్ధం అని ఎందుకు అంటున్నాం అంటే దాంట్లో పోకుండా ఉండడానికి. దాని మూలంలోకి వెళ్తే ఒకటి ఉంది. అసలు పుట్టినప్పుడు నేను ఉండదు, మొట్టమొదట నేను కంటే నీవు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. మన మొట్టమొదటి అనుభవం నేను కాదు, నీవు ఎస్టాబ్లిష్ అవుతుంది ఫస్ట్. అంటే ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు బంధువులు కనిపిస్తారు, అది రిజిస్టర్ అవుతుంది. నీకు సంబంధించిన ఏది రిజిస్టర్ కాదు, ఎప్పుడు వేరేదే వాళ్ళకి సంబంధించింది రిజిస్టర్ అవుతుంది. అది అవసరం కోసం ఉపయోగిస్తాం. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాటి మాటికి వాళ్ళందరూ కలిసి ఇది నీ వస్తువు, ఇది నీ ఇల్లు, ఇది నీ కులము, నీ మతం అని ఒక్కసారి చెప్పకుండా 100 సార్లు ఒక సజెస్టివ్ మోడ్లో చెప్తారు, రికరెంట్గా రిపిటేటివ్ మోడ్లో. ఎప్పుడైతే ఎక్కువ మంది చెప్పారో, ఎప్పుడైతే నీ బ్యాగ్ నువ్వు పట్టుకున్నా వెరీ గుడ్ అంటదమ్మా, అక్కడ ఐడెంటిటీ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే 100 మంది మధ్య నువ్వు ఒక పాట పాడావు, గెలవాలని కాదు ఊరికే పాడావు, బట్ సడన్గా అందరూ చప్పట్లు కొట్టి ప్రైజ్ ఇచ్చారు, ఓహో గెలిస్తే చప్పట్లు ఉన్నాయి, గెలిస్తే ఇంటికి వెళ్తే అమ్మ చాక్లెట్ ఇస్తుంది, గెలిచినప్పుడు నాన్న ముఖం ఇట్లా విప్పారి నాకు 10 రూపాయలు ఇస్తున్నాడు, సో గెలవడం ముఖ్యం లైఫ్లో. ఇట్లాంటివన్నీ కొన్ని 100,000 డైమెన్షన్స్ మన లైఫ్లో పట్టుకుంటాయి. వీటన్నిటి లాజికల్ కంక్లూషన్లో నేను ఇలాగే ఉండాలి, నేను ఇట్లాగే బతుకుతాను, నాకు ఇది ఇష్టము, నాకు ఇది ఇష్టం లేదు, నాకు ఇట్లా చేస్తే నచ్చుతుంది, నాకు ఇట్లా చేస్తే నచ్చదు. నాకు ఇట్లా చేస్తే నచ్చదు అనేది ఏంటి? అవి కూడా ఫిక్స్ అయిన థాట్స్. ఎట్లా ఫిక్స్ అయితే బికాస్ ఆఫ్ దిస్. ఇప్పుడు పార్క్ ఇట్లా పెంచాలని ఒక చిన్న లేఅవుట్ వేసిన అనుకో, దానికి అగెనిస్ట్గా ఎవడన్నా నాటితే నాకు కోపం రాదు, అందుకే ఏ లేఅవుట్ లేదు చూడు, ఎక్కడ నచ్చినట్టు చోటు నాటుకో. సో లిబరేషన్ ఈ క్షణంలోనే ఉంది, అటనే బంధము ఈ క్షణంలోనే ఉంది. నేను అసలు ఆలోచన నుంచి విముక్తి అంటే లేదు, అట్టెట్లుంటుంది, ఆలోచనలో లిబరేషన్ ఉంటుంది. నేను చెప్తే ఇప్పుడు ఇది ఉంది, ఈ పెన్ను నేను నీకు ఇస్తున్న ఆలోచన ఇది ఇచ్చి నేను చెప్పాను, ఈ పెన్ను నా ప్రాణంతో సమానం, ఆ పెన్నుకి ఏమన్నా అయితే నాకేమన్నా అయినట్టే, అందుకని పెన్నుని జాగ్రత్తగా వాడుకో అని చెప్పాను. నేను బంధాన్ని క్రియేట్ చేస్తాను నీకు పెన్ను ఇస్తూ.
ఒకవేళ ఆ పెన్ను కనుక నేను రోడ్డు మీద చూశాను అనుకో టెస్ట్ పెన్లో, నా గుండె బద్దలైపోతుంది. అందరి ముందు చెప్పాను అయినా రెస్పెక్ట్ చేయలేదు, అసలు మనిషిని బాధపడతాను. అట్లా కాకుండా ఇప్పుడు ఆలోచనలో బంధం ఉంది. సెకండ్ థాట్ ఇది, పెన్ను నీకు ఇస్తున్నా, ఇప్పటి నుంచి నీదే, ఏమైనా వేసుకోపో. ఇందులో లిబరేషన్ చూడు. అసలు నువ్వు దాన్ని ఎక్కి తొక్కినా నా ఉందే, నేనేమనుకోను రా భయ్. నువ్వు దాన్ని ఇరగొట్టినా ఏమనుకోను, అవసరం నువ్వు దాన్ని గుడిగట్టినా ఏమనుకోను. నీకు ఇచ్చిన తర్వాత నాకు సంబంధమే లేదు దాంతో. చూడు, అదే ఆలోచనని, ఇదే ఆలోచనని. సో నీ ప్రతి ఆలోచన లిబరేషన్ ఉండని. ప్రతి పనిని పర్ఫెక్ట్ చేయాలన్న ఆలోచన ఒక కింద ఆలోచన పెట్టు, గ్రౌండ్ ఉన్నది. ఎట్లయినా పర్వాలేదు అని కూడా తెలుసు. ట్రై ఫర్ ద బెస్ట్. అంటే ఇంకొకటి, నేను లాస్ట్ టైం మనం కార్లో వచ్చేటప్పుడు మాట్లాడినాం, అది సేమ్. అంటే ఈ నేను అనేది ఎట్లయితే ఫామ్ అయిందంటే, ఇప్పుడు నేను పుట్టిన తర్వాత మా ఇంట్లో నేను ఇట్లున్నా కాబట్టి ఇప్పుడు నేనున్న నేనని ఫామ్ అయింది. ఇదే పుట్టిన వెంటనే నన్ను తీసుకుపోయి సినిమాలు చూపించినట్టు చైనాలో ఎక్కువ వాడేస్తే అక్కడ వేరే నేను ఫామ్ అయ్యేది కదా. అంతే, నేను పెరిగిన వాతావరణాన్ని. సో ఆ కాంటెక్స్ట్ లో నేను అనేది ఎక్కడ ఫామ్ అయినా, ఏ ఊర్లో ఉన్న రాయితో కొడితే దెబ్బ ఒకలా తగిలినట్టు హర్ట్ ఒకేలా అవుతాడు ఎవడైనా. అట్ట అవుతాడు. నేను అనేది ఇప్పుడు నేను ఏదైతే నేను అని బాగా అనుకుంటామో మనము, అది నువ్వు ఒకవేళ నువ్వు వేరే మతంలో కానీ వేరే దేశంలో కానీ పెరుగుంటే నువ్వే వేరే రకంగా ఉండేవాడు కదా. సో ఆ కాంటెక్స్ట్ లో ఈ నేను అనేది అబద్ధం అని అప్పుడు నాకు అట్లా అర్థమైంది. ఇప్పుడు దాకా మీరు చెప్పింది నాకు ఇంత భాష రాక అంతే, షార్ట్ కట్ అదొక నైస్ వే ఆఫ్ పుట్టింగ్. నాకు ఇట్లా అర్థమైంది. సో అంటే అది కూడా మనం అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు. అంటే నీ మైండ్ లో ఏది నింపుతున్నావో అది నీవు అవుతున్నావు అంతే. ఇప్పుడు ఒక షట్టర్ లాంటిది, బట్టలు పెడితే బట్టల షాప్ అవుతుంది, మందులు పెడితే మందుల షాప్. నేను నిన్ననే ఒక వీడియో చూసిన, సైకాలజిస్ట్ అది, అతను కూడా నేను గురించి మాట్లాడితే ఏం చెప్పిండంటే, బర్త్డే అనే టాపిక్ గురించి మాట్లాడుతూ, బర్త్డే అనేది శరీరం పుట్టింది అంటారు. మీరు చెప్పినట్టే చెప్పిండు ఆయన కూడా. అంటే శరీరం నువ్వు లోపల ఉన్నప్పుడు, కడుపు లోపల ఉన్నప్పుడు అదంతా కాంటెక్స్ట్ అంతా చెప్పిండు. శరీరానికి బర్త్డే, నువ్వు నా బర్త్డే, ఇప్పుడు మన రామ్ బర్త్డే అంటే, రామ్ అన్నట్టు రామ్ అనే పేరు నీకు పెట్టిరు. సో నీ బర్త్డే అనేది నువ్వు ఫామ్ అయినవు, నువ్వు ఫామ్ అయిన రోజు నీ బర్త్డే. యాక్చువల్ నువ్వు ఎప్పుడు ఫామ్ అయినావు దానికి ఎగ్జాక్ట్ డేట్ దొరకదు. అంటే నీ ఆలోచన నీకు దాని ఏమంటారు, ఊహ తెలిసినప్పటి నుంచి అంటారు కదా. ఆ ఊహ ఎప్పుడు తెలిసిందో ఎగ్జాక్ట్ డేట్ ఉండదు కదా. ఆ ఊహ తెలిసింది కూడా ఒక క్షణంలో ఒక రోజులో కాదు, అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. ఇన్ దట్ కేస్ ఆ నేనుకి బర్త్డే అనేది కుదరదు, అసలు చేయడం కుదరదు. ఇప్పుడు ఈ అబద్ధపు నేను పోతే నిజమైన నేను అని మిగిలిందని చెప్తారు. ఆ నిజమైన నేను అన్నది భాషాపరమైన నేను కాదు, అలాగని నువ్వు నీ గురించి నువ్వు చేసుకునే క్లెయిమ్ కాదు, సమస్తము అని చెప్పడానికి నేను అని చెప్పాను. అట్లా ఇది ఎట్లాంటిదంటే, ఒక సముద్రంలో ఉన్న నీటి బిందువుగానే సముద్రంలోనే ఉంటూ స్టిల్ అది బిందువుల కలయికనే. అందులో ఒకానొక బిందువు నేను అని చెప్పినప్పుడు అది సముద్రం అంతా అని చెప్తుందని అర్థం. అంటే రమణ మహర్షి నేను అని వాడితే అందరము అని, కృష్ణుడు నా శరణాగతిలోకి రా అంటే సమస్తాన్ని అంగీకరించమని, అన్నీ నాలోనే పుడుతున్నాయి, అన్నీ నేనే క్రియేట్ చేస్తున్నా అంటే ఉన్నదే నేను, మనం అంతా ఒకటే అంశంలో భాగస్వాములమని అట్లా అర్థం చేసుకుంటే ఆధ్యాత్మిక పరమైన నేను. దానికి ఇంకొక లక్ష్యార్థం ఏంది, నోబడీనెస్. దానికి ఇంకొక లక్ష్యార్థము నథింగ్నెస్, లేకపోతే డూ నథింగ్నెస్. దానికి ఇంకొక పదం అకర్త భావన, దానికి ఇంకొక పదం నిష్కామకర్మ, దానికి ఇంకా బ్యూటిఫుల్ పదాలు ఉన్నాయి, నామరూపరహితం. నో మైండ్ అంటే దానికి ఉంది, బట్ దానికి ఏ పేరు లేదు. అయినప్పటికీ పేరు లేదు అని చెప్తే బాగోదు కాబట్టి దానికి ఒక పేరు పెట్టాం, అది నిజమైన నేను. అంతే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. చెట్లకు నీళ్ళు వద్దాం.